కాఫీ గురించి ఒక పెద్ద బోర్డు పెట్టారు. 15 రకాల కాఫీలు ఉన్నాయంట. టీలు అయితేమి కాఫీలు అయితే 15 రకాలు ఉన్నాయంట. మనకేం తెలుసు, మహా అయితే లెమన్ టీ తెలుసు, మామూలు టీ తెలుసు, ఇంకేదైనా మసాలా టీ తెలుసు, అట్లా 5 రకాలు 6 రకాలు. కానీ అక్కడ 15 రకాల టీలు ఉన్నాయని బోర్డు పెట్టాడు. వెంటనే స్క్రీన్ షాట్ తీశారు. అవసరమైతే మీకు రేపు ఫార్వర్డ్ చేస్తా. ఇప్పుడు నాకు కనపాల ఫోటోల్లో కూడా. అయితే ఎందుకు అలా చెప్తూ ఉన్నానంటే, మనం కూడా స్త్రీలు అనేటువంటి వారు త్రిబుల్ టీలు కలిగి ఉండాలి. త్రిబుల్ టీ అంటే టైం సెన్స్ పాటించాలి. నేను కూడా పాటించట్లా, అందులో నేను కూడా మీకు సారీ చెప్పాలా. ఎందుకంటే ఒక్కొక్క వారం లేటుగా వస్తున్నా, ఒక్కొక్క వారం ఎగ్గొడుతున్నా. అంటే ప్రతి వ్యక్తికి పనులు ఉంటాయి, కాదండం లేదు, కానీ పనికి కారణం కూడా ఉండాలి. కాబట్టి స్త్రీలకి త్రిబుల్ టీ తప్పనిసరిగా అవసరం. ఒకటి, ఫస్ట్ టీ ఏంటంటే టైంకి రావాలి. సెకండ్ టీ ఏంటంటే టెస్ట్ మనీ, మన సాక్ష్యం మంచిగా ఉండాలి. ఆ సహోదరు బాగా పాడబడిద్ది, ఆ సహోదరు మంచి వాక్యం చెప్తుంది, ఆ సహోదరు బాగా పరిచర్య చేస్తుంది, ఆ సహోదరి టయానికి దేవుని సన్నిధికి వస్తుంది, ఆ సహోదరు తప్పనిసరిగా వస్తుంది. ఇలాగూ ప్రతి వ్యక్తికి ఒక టెస్ట్ మనీ ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. అప్పుడప్పుడు మనం అంటాం, ఏదన్నా పని రాకపోతే ఏం చేస్తాం, ఆ పని వచ్చేదాకా అవతల వాళ్ళని చంపుతూ మనమైన చేస్తాం. అవునా కదా? నేనే తప్పనిసరిగా అదే చేస్తాను. నాకు పొలం పనులు అన్నీ వచ్చు, కానీ నాట్లు వేయడం రాదు, కానీ వేయాలని ఆసక్తి. ఊరకు చూడడానికే నెలబయ్యా. మా అమ్మ రోజు తిడతామే, అటు బడకు కొడుతున్నాం, ఇటు పని రావడం, వాళ్ళే డబ్బులు వేయడంలో చూడటానికి నేను పోతుంది. ఆ రకంగా ఎదుటోళ్ళన్నా చంపుతూ మన వలన చేస్తాం. అయితే ఇక్కడ మనకు కూడా దేవుని సన్నిధిలో ఒక టాలెంట్ మనకు ఉండాలి. పాటలు పాడతామా, వాక్యం చెప్తామా, సమయానికి వస్తామా, లేదా మంచి ప్రవర్తన ఉన్నదా, లేదా రక్షణ ఉన్నది, ఇలాగూ మన టాలెంట్ని మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అది రెండోటి. మూడోటి ఏంటి? ట్రెజరీ అంటే ధనం ఉండాలా, కొంత స్వేచ్ఛ ఉండాలా. ధనం అంటే స్త్రీల అకౌంట్లో కూడా మనకి కొంత ట్రెజరీ ఉండాలా. ఎందుకంటే స్త్రీలు అంటేనే అసలు డబ్బుతోనే ఉంటుంది వాళ్ళ పని అంతా. పురుషులకైతే ఉద్యోగంతో ఉంటుంది, స్త్రీలకేమో డబ్బుతో ఉంటుంది. వాళ్ళు ఉద్యోగంతో డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బుని మెయింటైన్ చేయలేక, సావలేక, బతకలేక మనకు కష్టమైపోతుంది. అయితే దేవుని సంఘంలో ట్రెజరీ కూడా ఉండాలి. మనం వేయాలి దేవునికి ఎక్కువగా, వేసే వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఆ ధనాన్ని మనం కూడా సేవ్ చేయాలి. అది ఇది ఇలాగా. అయితే క్రైస్తవులు తప్పనిసరిగా త్రిబుల్ టీ కలిగి ఉండాలి. లోకంలో ఎన్నెన్నో టీలు ఉన్నాయి, కానీ మనం త్రిబుల్ టీని తప్పనిసరిగా ఉండాలి. ఒకటి టైం సెన్స్ ఉండాలి, రెండోది టెస్ట్ మనీ ఉండాలి, మూడోటి ట్రెజరీ ఉండాలి. సంఘంలో మనకంటూ స్త్రీలకంటూ కొంత ధనాన్ని ఉండాలి. నేను చూసి వచ్చిన సంఘాలన్నిటిల్లో స్త్రీల తరపున 1,00,000 ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అఫ్కోర్స్ అంటే వచ్చే కానుకలన్నీ వాళ్ళే దాచిపెట్టుకుంటారు. ఇక్కడ చర్చి వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు, మామూలుగా చెప్తున్నాను. ఒక్కొక్క సంఘాల్లో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. సరే, చర్చికి ఇచ్చినా కానీ మనకంటూ కొంత ఉండాలి కాబట్టి ఆ విషయంలో మన మనసుని పెట్టేవారముగా ఉండాలి. ఇక్కడ దావీదు ఒక వరాన్ని కోరుకున్నాడు, ఆ వరం ఇచ్చే దేవుణ్ణి ఎదుగుతా ఉన్నాడు. మన యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే దేవుడు కూడా మనకి ఇదే మాటని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చదవండి. తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. ఇది లేదండి, చెవి యొగ్గి నా యొద్దకు రండి అనే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చెవి యొగ్గి దేవుని యొద్దకు రావాలా. ప్రభా, నా చెవులు నీ వాక్యాన్నే వినాలి, నా చెవులు నీ పాటలే నాకు వినబడాలి. అలాగూ మన మనసు పెట్టి చెవుల ద్వారా వినడానికి ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు. చాలండి.
చెవియొక్కి దేవుని యొద్దకు వస్తే ఆ మాటలు మనం వింటే మనం బ్రతకగలుగుతామంట. ఆహారం తింటే ఎలాగ బ్రతుకుతామో దేవుని వాక్యాన్ని వింటే నీ ఆత్మ కూడా అలాగే బ్రతుకుద్ది. లేకపోతే నీ ఆత్మ మృతమైపోయే అవకాశం ఉన్నది. ఇంకొక విషయాన్ని చూస్తే 105వ కీర్తన 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు దావీదు భక్తుడు, 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఈ మాట చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. నిత్యము వెదకాలంట. మనకు వారానికి ఒకసారి ఎతకడానికే సమయం సరిపోవడం వల్ల 1,00,000 కారణాలు చెప్పుకుంటూ ఉన్నాం, మీరైనా నేనైనా. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు నిత్యము వెదకుడి అంటాడు. నిత్యము వెతకపోయినా వారానికి 2 సార్లైనా మనం దేవుని సన్నిధిని వెతికి అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని రోజులు దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడే అవకాశాన్ని మనకి కలిగిస్తాడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నాం. 130వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చూసారండి, యెహోవా యొద్ద ఆశ పెట్టుకోవాలి. అప్పుడేం జరుగుతుందంటే ఆయన యొక్క కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అందుకే దావీదు చెప్తున్నటువంటి మాట, నేను యెహోవాని వెతుకుతాను అంటూ ఉన్నాడు. ఆ మాధుర్యాన్ని మనం కూడా పొందే వారముగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చూసి చెప్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెహోవా సమీపముగా ఉన్నప్పుడే వెతకాలంటారు. చూసారండి, అంటే దేవుడు సమీపముగా ఉండనటువంటి రోజులు వస్తాయని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో దాదాపు 2 సంవత్సరాల ఆలయాలు కూడా మూసివేయబడ్డాయి. అసలు మనం ఊహించామా కరోనా అనే ఒక వ్యాధి ఉందని, మనిషిని పక్కన కూర్చుంటేనే అది వ్యాప్తి చెందుద్దని, ఆ భయంకరమైన వ్యాధికి ఆలయాలు కూడా మూసివేస్తారని మనం ఊహించామా? ఊహించాల. కానీ ఊహించినటువంటి పరిణామం జరిగింది. ఇలాంటి పరిణామాలు ఇంకెన్నో జరుగుతాయి, జరగవని చెప్పడానికి లేదు. కాబట్టి అలా జరగక ముందే దేవుడు సమీపముగా ఉన్నప్పుడే ఆయన మనం వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందాలి. ఆశీర్వాదాలు ఏం ఊరికే రావు. ఈ మధ్య గోల్డ్ గురించి ఒక ఆయన యాడ్ చెప్తా ఉన్నాడు. డబ్బులు ఎవరికి ఊరికే రావండి, కానీ గోల్డ్ ఎక్కడ కొనండి తక్కువ రేటుకు వస్తా అన్నాడు. డబ్బులు ఊరికే రానప్పుడు తక్కువ రేటుకి ఆయన అమ్మేది ఎట్లా అమ్ముతాడు? గోల్డ్ కష్టమే కదా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిన ప్రతి ఆశీర్వాదాన్ని మొరపెట్టి పొందినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. మనం మొరపెట్టకుండా ఆటోమేటిక్గా దాన్ని పొందితే అది వెంటనే పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుణ్ణి మనం ఒక వరం అడుగుదాం. అది నీ కుటుంబం గురించి కావచ్చు, నీ ఉద్యోగం గురించి కావచ్చు, నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి కావచ్చు, ఏదైనా సరే దేవుని నువ్వు అడుగు, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇచ్చేటువంటి మార్గము దేవుడు మనకి చూపిస్తాడు. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తానంటే, కీర్తన గ్రంథము 27వ కీర్తన 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని దగ్గర మనం ఎలా పొందాలో చెప్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. అది మనము స్వరమెత్తి దేవునికి ప్రార్థించాలి. అప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు, కరుణతో మనకి ఉత్తరం ఇస్తాడు. ఈ దినాల్లో ఎవరి మీద అన్న కోపం వస్తే అసలు మాట్లాడటం మానేస్తాం. ఇంతకుముందు నోటితో మాట్లాడాం, ఇప్పుడు సెల్తో మాట్లాడుతున్నారు. నెంబర్ని బ్లాక్ చేసి ఇక వాళ్ళతో బంధు, మళ్ళీ వాళ్ళకు మనసు వచ్చి ఆ బ్లాక్ తీస్తే తప్ప వాళ్ళు మాట్లాడే అవకాశము లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు నేను ఒక స్టేటస్ చూశాను. ఇంతకుముందు కోపం వస్తే మాట్లాడటం మానేశారంట. ఇప్పుడు ఆ బాధని ఫేస్బుక్లోనేమో బాధను చెప్తున్నారంట, వాట్సాప్లోనేమో దానికి సొల్యూషన్ చెప్తున్నారంట.
అంటే 2 స్టేటస్లు పెట్టి వారి సమస్యని తెలియపరుస్తూ ఉన్నారంట. అయితే నీకు అలాంటి ప్రాబ్లం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన వెంటనే నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క కృపా కరుణ నీ మీద ఉంటుంది అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళి మరి సమయానుకూలంగా ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు దయచేయునుగాక. ఆమేన్.